మన దేశంలో ప్రక్షాళన చేయాల్సిన వ్యవస్థ ఏదైనా ఖచ్చితంగా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంటే. ఎందుకంటే అతి శక్తివంతమైన పవర్స్ లేకున్నా కూడా సామాన్యులపై దాదాగిరి చలాయిస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొన్నటికి మొన్న మద్రాస్ హైకోర్టు కూడా పోలీసుల మీద నమ్మకం లేదు, మీరే చంపి మీరే విచారణ చేస్తారా అని తమిళనాడు పోలీసుల మీద కమెంట్ చేస్తే యావత్ డిపార్ట్మెంట్ తలదించుకుంది. డిఎంకే ప్రభుత్వం పరువు కూడా గంగలో కలిసిపోయింది. ఎందుకంటే ఓ అమాయకుడిని దారుణంగా కొట్టి చంపారు పోలీసులు. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారిపోయాయి. మొన్నటికి మొన్న తెలంగాణ హైకోర్టు కూడా పోలీస్ వ్యవస్థపై సీరియస్ కమెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ ధోరణి పతాక స్థాయికి చేరుకుంది. పౌరుల విషయాల్లో అధికారులు అతిగా జోక్యం చేసుకుంటున్నారని సీరియస్ అయింది. ఎంతకంటే ఇంకేం చెప్పాలి? మన దేశంలో పోలీస్ వ్యవస్థలు అతిగా ప్రవర్తిస్తున్నాయని చెప్పడానికి నాయకులైతే సెల్యూట్లు, సామాన్యులకైతే చేవాట్లు, బూతులు, దెబ్బలు. రోడ్డు మీదనే కొట్టి పోలీసులే న్యాయం చెప్పే రేంజ్కి ఎదిగిపోయారు. రాజ్యాంగం, చట్టాలు, హక్కులు అనేవి ఏవి పట్టించుకోవడం లేదు. అంతలా పోలీస్ వ్యవస్థ దూకుడుగా ప్రవర్తిస్తోంది అనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. కానీ నాయకులు తమ పనులు చేయించుకోవడానికి ఇష్టారీతన వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. నేతలతో అంటకాగి రాజ్యాంగ శక్తులుగా కూడా వ్యవహరించటం మనం తెలుగు రాష్ట్రాల్లో రోజు చూస్తూనే ఉన్నాం. బహుశా తమిళనాడు కంటే మన తెలుగు రాష్ట్రాలు చాలా బెటర్ అనే చెప్పొచ్చు. ఎంత దూకుడుగా వెళ్ళినా కూడా ఎక్కడో ఓచాట ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు, కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి. ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ కోపాన్ని చూపిస్తూ ఉండడంతో మన పోలీసులు చాలా బెటర్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత డిఎంకే పాలనలో దాదాపుగా 31 కస్టోడియల్ డెత్స్ జరిగాయి. అమాయకులను దారుణంగా స్టేషన్లలోనే కొట్టి చంపేస్తున్నారు పోలీసులు. రాక్షసుల్లా సామాన్యుల మీద పడి చంపేస్తున్నారు. అయినా కూడా సీఎం స్టాలిన్ వారిని ఆపలేకపోతున్నారనే విమర్శలను మానవ హక్కుల సంఘాల నుంచి వస్తున్నాయి. అయినా పదే పదే ఇదే జరుగుతోంది. పోలీస్ స్టేషన్లో అత్యంత హేయంగా నరరూప రాక్షసుల్లా మారిన పోలీసులు తాము మనుషులమనే విషయం మరిచిపోయి మరీ టార్చర్ పెడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు కింది స్థాయి వారికి ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ తమకు డిఎస్పీ ఆదేశాలు ఇచ్చాడు, ఎస్పీ ఇచ్చాడని స్టేషన్లను హత్యాస్థలాలుగా మార్చేస్తున్నారు. చివరకు చంపేసిన తర్వాత అరెస్టులు, క్రిమినల్ కేసులు, ఉద్యోగాలు పోవడంతో బలయ్యేది కింది వారే. సరిగ్గా తమిళనాడును షేక్ చేస్తున్న యువకుడు అజిత్ కుమార్ హత్యతో రాష్ట్రం మొత్తం రగిలిపోతోంది. ఈ గత 5 ఏళ్లలో 31వ పోలీస్ హత్య జరగగానే సీఎం వస్తాడు, 5 లక్షల చెక్ ఇచ్చేస్తాడు, ఇంట్లో వాళ్లకు ఉద్యోగం అంటాడు. కానీ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఉరిశిక్ష వేయిస్తామని, వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని, దారిలో పెడతామని మాత్రం చెప్పరు. ఈసారి తమిళనాడు పోలీసులు అజిత్ కుమార్ హత్యలో పరిధి దాటిపోయారు. ఎంతలా అంటే మానవత్వానికే మచ్చుతునక. అజిత్ కుమార్ను స్టేషన్లో ఎంత దారుణంగా కొట్టి హింసించి చంపారో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి జడ్జిలకే మతిపోయింది. అంతెందుకు, కళ్ళను కూడా వదిలిపెట్టలేదు. కళ్ళల్లో కారం కొట్టి ప్రైవేట్ భాగాల్లో కారం చల్లి దారుణంగా చంపేశారు. ఎంతలా అంటే బ్రెయిన్ చెదిరిపోయి బ్లీడింగ్ అయింది. శరీరం లోపల ఇంటర్నల్ బ్లీడింగ్తో అవయవాలు చెదిరిపోయాయి. గాయాలు మజిల్ చివరి భాగం వరకు చేరాయంటే అజిత్ను హింసించిన వాళ్లను ఏమనాలని న్యాయమూర్తులే ప్రశ్నించారు. కాంచీపురం మీనాక్షి మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ డేకల్ వరదరాజులు అజిత్ మరణంపై కలత చెందారు. బహుశా భరించలేని విపరీతమైన నొప్పితో చనిపోయి ఉంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో దెబ్బ ఓవర్లాప్ అయింది. ఒక్కో చోట 15 సార్లు కొట్టిన చోటే కొట్టి చంపారని తేల్చారు. అజిత్ ఎలా చనిపోయాడో కూడా తేల్చలేని పరిస్థితి నెలకొంది. బ్రెయిన్ లోపల బ్లీడింగ్ జరిగి చనిపోవచ్చు, లేదంటే తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయి ఉండొచ్చన్నారు డాక్టర్లు. మామూలుగా మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తం గుండెకు పంపింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రక్తస్రావం జరిగి అది 4 లీటర్లకు చేరుతుందో మనిషి షాకు గురవుతాడు. గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి మెల్లిగా గుండె ఆగిపోతుందన్నారు. లేదంటే తల మీద గట్టిగా తగిలినా కూడా ఒకేసారి ప్రాణం పోతుంది. అజిత్కు ఒంటి నిండా గాయాలే ఉన్నాయి. పైన మాత్రమే కాదు, ఇంటర్నల్ గా కూడా తీవ్ర రక్తస్రావమైంది. ఇది మొదట జరిగింది అంటే ఏం చెప్పాలన్నట్టుగా ఓ డాక్టర్ ఓ పత్రికకు చెప్పారు. అసలు అజిత్ ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకుంది. అజిత్ది తమిళనాడులోని శివగంగ జిల్లాలోని మాదాపురం తాలూకా దగ్గరలోని ఓ చిన్న గ్రామం. అజిత్ వయసు 27 ఏళ్లు. అజిత్ కుమార్ మాదాపురంలోని ఆదికాలం కథ అయ్యన్నార్ మాతృం భద్రకాళి అమ్మవారి ఆలయంలో సెక్యూరిటీ గార్డ్. జూన్ 27వ తేదీన శివగామి అనే మహిళ తన కూతురు నిఖితతో కలిసి ఆలయానికి కారులో వచ్చింది. అయితే కారు పార్కింగ్ చేయడానికి వారికి రాలేదు. ఇటు అజిత్ కూడా డ్రైవింగ్ రాదు. దీంతో అజిత్ కుమార్ వారి దగ్గర కీస్ తీసుకొని కారును పార్క్ చేయమని తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ అరుణ్కి ఇచ్చాడు.
అయితే ఇంతలో ఆలస్యం అవుతుందని దైవ దర్శనానికి వెళ్లారు తల్లి కూతుళ్ళు. దాదాపు గంట తర్వాత దర్శనం నుంచి తిరిగి రాగానే అరుణ్ వారికి కారుకి ఇచ్చాడు. తల్లి కూతుళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. గంట తర్వాత తల్లి కూతుళ్ళు గుడికొచ్చారు. కారులోని బ్యాగులో తాము 10 తులాల బంగారం ఉంచాం, కనిపించడం లేదని చెప్పారు. ఆలయ పెద్దలకు కూడా సమాచారం ఇచ్చారు. ఇటు అజిత్ను పిలిపించి అడగ్గా నాకేమీ తెలియదు సార్ అన్నాడు. అయితే గుడిలో ఉన్నప్పుడే మీరు చూసుకుంటే తెలిసేది కదా, మీకు వెళ్ళేటప్పుడు తెలియదా అని ఆ మహిళను ఆలయ అధికారులు ప్రశ్నించారు. కాసంత గొడవ కూడా జరిగింది. ఆ వెంటనే ఆ ఇద్దరు తిరుపువనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ను ప్రశ్నించారు పోలీసులు. తమకేమీ తెలియదన్నారు. తాము సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తాం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దని చెప్పి పంపించేశారు. కానీ ఆ తర్వాత డిఎస్పీ ఆదేశాలతో 6 పోలీసులు సివిల్ దుస్తుల్లో ఉదయం 4 గంటలకు విచారణ పేరుతో తీసుకెళ్లారు. అజిత్ వెంబడి సోదరుడు నవీన్ కూడా ఉన్నాడు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. అయితే వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ డ్రెస్లో ఉన్న అతన్ని తీవ్రంగా కొట్టి వేరే బట్టలేసి బయటకు పంపారు పోలీసులు. ఎందుకంటే ఆ బట్టలకు రక్తం అంటే ఉండొచ్చు, అందుకే వేరే బట్టలు తెప్పించి మరీ ఇచ్చారు. అయినా పోలీసులు దాంతో వదలలేదు. ఆ మరునాడు మళ్లీ పిలిపించారు. ఈసారి అతని తమ్ముడు నవీన్ కుమార్ని కూడా పిలిపించారు పోలీసులు. అతను భయపడి తన స్నేహితులను కూడా తీసుకెళ్లాడు. కానీ స్టేషన్లో తీవ్రంగా హింసించారు పోలీసులు. ఆ సమయంలో తన తమ్ముడి ఎదురుగానే అజిత్ను అత్యంత హేయంగా హింసించారు. మా అన్నను కొట్టద్దు సార్, మీకు దండం పెడతానంటూ వేడుకున్నా కూడా ఎవ్వరూ వినలేదు. బయట ఉన్న ఓ నవీన్ స్నేహితుడిని ఓ కానిస్టేబుల్ పిలిచి బెదిరించాడు. అరే, ఓ కారం ప్యాకెట్ వాటర్ బాటిల్ తీసుకురా అని చెప్పాడు. ఏం చేయాలో కూడా తెలియక భయపడ్డ ఆ స్నేహితుడు కారం ప్యాకెట్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. అయితే కారం ప్యాకెట్ను చూడగానే అజిత్ కుమార్ భయపడిపోయాడు. సార్ నేనే తీశాను, గుడి వెనక దాచానని చెప్పాడు. వాస్తవానికి అతను ఆ నగలు తీయలేదు. చూడటంతో భయంతో అలా చెప్పేశాడు. దీంతో పోలీసులు అజిత్ని తీసుకుని బయలుదేరారు. పోలీసులు అయితే కనీసం కాకి డ్రెస్లో కూడా లేరు. రౌడీల మాదిరిగా సామాన్యుల్లానే ఉన్నారు. వాళ్ళు వెహికల్లో తీసుకెళ్లి ఎక్కడ దాచావో చూపించమన్నారు. అజిత్ అక్కడికి వెళ్ళగానే నేను తీయలేదు సార్ అని చెప్పాడు. నాటకాలు ఆడుతున్నావా అంటూ మళ్ళీ అక్కడే తీవ్రంగా కొట్టారు. అప్పుడే బాత్రూంలో ఉన్న ఓ వ్యక్తి పోలీసులు కొడుతున్నప్పుడు వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్గా మారింది. ఆలయ పూజారులు కూడా అజిత్ అరుపులు ఏడుపులు విన్నా కూడా పోలీసులకు భయపడ్డారు. అయితే అక్కడ జనం ఉన్నారని దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రి వెనకాల తీవ్రంగా అజిత్ని హింసించారు. ఆ తర్వాత మరో ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలు చూసుకొని అజిత్ను అత్యంత హేయంగా రాక్షస అవతారం ఎత్తి మరీ కొట్టారు. మొత్తం తిప్పి కొట్టిన తర్వాత కూడా వారికి అజిత్ మీద పగ చల్లారలేదు. నిజంగా దొంగతనం చేస్తే ఇన్ని దెబ్బలు ఎందుకు తింటాడనే కామన్ సెన్స్ కూడా వాడలేదు. ఒక వ్యక్తిని ఇలా కొట్టడం నేరం. అయినా పోలీస్ స్టేషన్లోనే నేరానికి పాల్పడ్డారు. ప్రైవేట్ భాగాల్లో కారం పోసి విచక్షణారహితంగా కొట్టారు. రక్తస్రావం అవుతున్నా కూడా కనికరించలేదు. చివరకు స్పృహ కోల్పోయిన తర్వాత దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు అజిత్ కుమార్ చనిపోయాడని తేల్చేశారు. అయినా కనికరం చూపించలేదు. మృతదేహాన్ని తీసుకెళ్లమని నిర్లక్ష్యంగా చెప్పారు. అయితే కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తీవ్రంగా హింసించారు. ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు తమ సోదరుడిని చంపారని, తన కళ్ల ముందే పోలీసులు కొట్టారని నవీన్ కన్నీరు మున్నీరయ్యాడు. ఈ విషయం కాస్త మీడియాకు తెలియడంతో పోలీసులే స్టేషన్లో చంపేసి శవాన్ని ఇచ్చారనే వార్త గుప్పమంది. సోషల్ మీడియాలో జనం ప్రభుత్వంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాగ్రహానికి భయపడిన ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. కానీ ఈలోపే అజిత్ను గుడి వెనకాల పోలీసులు కొడుతున్న వీడియో వైరల్గా మారింది. మానవ హక్కుల సంఘాలు అజిత్ తరపు వారు హైకోర్టును ఆశ్రయించారు. పోస్ట్మార్టంలో దారుణమైన ఫలితాలు చూసి జడ్జిలు షాక్ అయ్యారు. ప్రభుత్వ తరపు లాయర్ను న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. 6 కలిసి 48 గంటల పాటు తిప్పి కొట్టి చంపేసిన తర్వాత శవాన్ని చేతికిస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అని నిలదీశారు. ఎవరో కానిస్టేబుల్ మామూలు బట్టలేసుకుని ఎవరినో కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు, కానీ మామూలు బట్టల్లో ఉండి ఇలా చేస్తారా అంటూ నిలదీశారు. తాము విచారణ చేస్తామని చెప్పగా న్యాయమూర్తి అంగీకరించలేదు. అంటే మీరే చంపేసి మీరే విచారణ చేస్తారా? మీ మీద మాకు నమ్మకం లేదు. నిజంగా మీకు చట్టం పైన గౌరవం ఉంటే ఇలా చేసేవారు కాదని అదనపు న్యాయమూర్తితో ప్రత్యేక విచారణ కమిటీ వేశారు. మరోవైపు ప్రభుత్వం కూడా అజిత్ పోలీస్ స్టేషన్లో జరిగిన హత్యనని ఒప్పుకుంది. వారి కుటుంబానికి 5 లక్షల సాయం చేసి అజిత్ తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. కానీ మనకు కావాల్సింది ఇది కాదు కదా. గత 4 ఏళ్లలో జరిగిన కస్టోడియల్ మరణాలు 24, గత 5 ఏళ్లలో జరిగిన కస్టోడియల్ మరణాలు 31. మనం స్టేషన్లు ఏర్పాటు చేసుకుంది చంపుకోవడానికి కాదు కదా.
ఇలా చంపుకుంటూ పోతుంటే చట్టాలెందుకు అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎన్నికల సమయం, పైగా ప్రతిపక్ష నేతలు అజిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఈ కేసును సిబిఐకి అప్పగించారు సీఎం స్టాలిన్. ఇక విచిత్రం ఏమిటంటే అర్జున్ను పికప్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించమని చెప్పిందే డిఎస్పీ అని తేలింది. కానీ అసలు లిస్టులో డిఎస్పీ పేరే లేదు. 5గురు పోలీసుల మీద జనాగ్రహం చూసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. రాజా ఆనంద్, శంకర మణికందన్, వపురు గణేశన్, కన్నన్లను జిల్లా జడ్జి ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. అయితే కేసు పెట్టిన నిఖిత బంగారు ఆభరణాలతో ఉన్న ఫోటో కూడా వైరల్ గా మారింది. ఆమెపై కూడా విచారణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే డిఎస్పీని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు ఎప్పుడైనా పైవారి ఆదేశాలతో పనిచేస్తారు. డిఎస్పీ చెప్పకుండా ఓ వ్యక్తిని సాధారణ కానిస్టేబుల్ ఎస్ఐ ఎలా కొడతారా? ముందు పై అధికారులకు శిక్ష పడితేనే ఇలాంటి మరణాలు జరగవని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సిబిఐ ఈ కేసును ఎలా విచారణ చేస్తుందనేది కూడా ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముందు సామాన్యులను పోలీసులు చంపే ఈ సంస్కృతిని ఆపాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ మరణాలు డిఎంకే ప్రభుత్వ పరువును తీసేశాయి. మరీ ముఖ్యంగా దళితులు పోలీస్ బ్రుటాలిటీకి బలవుతున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఓవైపు కోర్టు ఆధ్వర్యంలో విచారణ, మరోవైపు సిబిఐ విచారణ జరగనుంది. అజిత్ మరణాన్ని సినిమాగా తీస్తే పోలీసులు చేసిన ఈ పని ప్రజలందరికీ కూడా జై భీమ్ సినిమాలా మళ్లీ తెలుస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇది అత్యంత హేయమైన నేరం, మానవత్వానికే మచ్చ, యథేచ్ఛగా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన. మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.